హాయ్ నమస్తే, నేను మీ కృష్ణకుమార్. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ప్రజెంట్గా హరీష్ రావుని కాళేశ్వరం కమిషన్ పిలిచి మాట్లాడటం, విచారించటం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటిదాకా అసలు కమిషన్కి హరీష్ రావు ఏం చెప్పాడు అనేదైతే అందరిలో కూడా ఆసక్తిగా ఉంది. అయితే కమిషన్ విచారించిన తర్వాత కమిషన్ అడిగిన ప్రశ్నల్ని, తర్వాత తాను చెప్పిన జవాబుల్ని మొత్తాన్ని కూడా హరీష్ రావు మీడియా ముందు వెల్లడించారు. అయితే ఇక్కడ ప్రధానంగా హరీష్ రావు చెప్పిన దాన్ని బట్టి ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కేసీఆర్ కనుసన్నల్లోనే మొత్తం కూడా జరగలేదు అనేది, అంటే మంత్రులు అందరితో, అధికారులు వీళ్ళందరితో కూడా చర్చించిన తరువాతే ఈ మొత్తం డిజైన్ చేశాము. దాంట్లో ఇక్కడ మొత్తం జరిగిన అంటే జలాల నిల్వ చేయటం కానీ, వీటి నుండి అంటే కాళేశ్వరం బ్యారేజీలో నీళ్ళని స్టాక్ ఉంచడం దగ్గర నుంచి అన్నీ కూడా అధికారులు, నీటిపారుదల ఎక్స్పర్ట్లని చర్చించిన తర్వాతే ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నాం అనేది అయితే హరీష్ రావు కమిషన్కి చెప్పడం జరిగింది. ముఖ్యంగా కమిషన్ ఇక్కడ కాళేశ్వరం కార్పొరేషన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, ఈ డిజైన్ల మార్పుని ఎవరు సూచించారు, తర్వాత ఈ బ్యారేజీల్లో నీళ్లు నింపటం, తర్వాత ఈ డిజైన్ల తీరు, వీటి మీద ముఖ్యంగా కమిషన్, ఈ కాళేశ్వరం కమిషన్ హరీష్ రావుకి అయితే మొత్తం ప్రశ్నలను వర్షం కురిపించింది. దీంట్లో చూసినట్టయితే ఇక్కడ హరీష్ రావు చెప్పిన సమాధానాలని బట్టి చూస్తే జస్టిస్ పిసి ఘోష్ ప్రధానంగా మొత్తం కూడా ఒక్కరే హరీష్ రావుని ప్రశ్నించడం జరిగింది. తనకున్న అంటే కమిషన్కి ఉన్న అనుమానాలు, ముఖ్యంగా కాగ్ రిపోర్ట్ ఆధారంగా కాళేశ్వరం బ్యారేజ్లో ఉన్న లోపాలను, వీటి గురించి హరీష్ రావుని అడగటం జరిగింది. అయితే ఏదేమైనా సరే ఇదంతా కూడా కమిషన్ ఎదుట హాజరైన తరువాత ముందుగా ఉన్న తమ్మిడి హెడ్ రిజర్వాయర్, అంటే అక్కడ కట్టాల్సిన దాన్ని ఎందుకు మార్చడం జరిగింది, ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీల్లో ఈ లోపాల గురించి మొత్తం కూడా కమిషన్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి హరీష్ రావు మొత్తం కీలకంగా జవాబులు చెప్తాడు కాబట్టి దీన్ని ఆయన్ని ఉద్దేశిస్తూ మొత్తం కూడా సూటిగా ప్రశ్నించడం జరిగింది. ఏదేమైనా సరే ముఖ్యంగా తమ్మిడి హెడ్లో కట్టకపోవటానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో, అంటే మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ కట్టడానికి ఒప్పుకోలేదు కాబట్టి అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దాన్ని తీవ్రంగా చర్చలు జరిపి వాళ్ళు వదిలేసిన తరువాత తాము కూడా అన్ని రాష్ట్రాలు మహారాష్ట్రతో 50 సార్లు చర్చలు జరపడం అయింది. తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టే ఆ ప్లేస్ మార్చి తమ్మిడి హెడ్ కాకుండా మిగతా చోట్ల ఇది మేడిగడ్డకు మార్చటం జరిగింది అనేది అయితే స్పష్టంగా హరీష్ రావు కమిషన్ ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు మాకు లోన్లు తీసుకోవటం కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామనే సంగతిని కూడా చెప్పారు. అయితే కాళేశ్వరం కార్పొరేషన్కి ఎన్ని నిధులు వచ్చాయి, తర్వాత ఏ సంస్థల నుంచైనా నిధులు వచ్చాయా అనే విషయాన్ని కూడా వాళ్ళని అడగటం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం ఇది మొత్తం తనకు సంబంధించిన మటుకే హరీష్ రావు చెప్పారు. మిగతా ఇది టెక్నికాలిటీస్ కానీ లేకపోతే ఆర్థికపరమైన విషయాలు, వీటన్నిటినీ కూడా హరీష్ రావు అది తనకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు 11వ తారీఖు కమిషన్ ఎదుట, కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరైన తరువాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు ముందుగానే హరీష్ రావు ఒక గ్రౌండ్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ముందు తను హాజరవటానికి 2 రోజులను, ఒకరోజు ముందే మొత్తం మీడియాకి కాళేశ్వరం మీద ప్రజెంటేషన్ ఇవ్వటం, తర్వాత అన్ని ఆధారాలని కమిషన్ ముందు ప్రవేశపెట్టడం, అంటే జీవోలు, ప్రభుత్వం ఇచ్చిన జీవోలతో పాటుగా ఆధారాలన్నింటినీ కూడా చక్కగా ప్రజెంట్ చేయటం అనేది హరీష్ రావు చేశాడు. అయితే ఇప్పుడు హరీష్ రావు చెప్పిన దాని ప్రకారం ఈ 11వ తారీఖు కేసీఆర్ని కమిషన్, అంటే ఘోష్ కమిషన్ ఏమి ప్రశ్నలు అడుగుతుంది ఏంటి అనేది అయితే ఇంకా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఈ మొత్తం కూడా కాళేశ్వరం
అనే ప్రాజెక్ట్ అంతా కూడా ఇంటి రిజర్వాయర్లు కట్టడం వీటన్నిటిని వెనుక మొత్తం కూడా ఇంజనీరింగ్ నిపుణులను కూడా సంపాదించకుండా కేసీఆరే మొత్తం వ్యవహారాన్ని నడిపారు అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దాంట్లో ప్రభుత్వ అంటే ఒక ఎస్టిమేట్ని కూడా మొత్తం 1,00,000 కోట్లకు పైగా దీన్ని తీసుకురావటం, అంటే మొత్తం కూడా 35 కోట్లు, తర్వాత ఆ పెరిగిన దాన్ని 80 కోట్లు, తర్వాత మిగతా తర్వాత 2 దఫాలుగా పెంచటం అనేది రిజర్వాయర్ల సంఖ్య పెంచటం, వీటన్నిటి వెనుక కూడా పూర్తిగా కేసీఆర్ ఏకపక్ష నిర్ణయమే ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ని ఏం ప్రశ్నిస్తారు అంటే ఇప్పుడు హరీష్ రావు పూర్తి ఆధారాలని సమర్పించడం జరిగింది. తరువాత అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాత్ర కీలకం కాబట్టి దాన్ని ఏ విధంగా చేస్తారు అనేది అయితే ఏం ప్రశ్నిస్తారు, దానికి కేసీఆర్ ఏం జవాబులు చెప్తాడు అనేది అయితే ప్రజెంట్గా ఆసక్తిగా ఉంది. ఇప్పటిదాకా హరీష్ రావు బయట మీడియా ముందు ఇచ్చిన ప్రజెంటేషన్నే అటు కమిషన్ ముందు కూడా ఇవ్వటం జరిగింది. దీనికి ఈ మొత్తం కూడా తమ్మిడిహెడ్ నుంచి ఇక్కడ మొత్తం మేడిగడ్డకి రిజర్వాయర్ ఇవంతా కూడా నిర్మాణాలు మారటం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయింది అనే వాదననే వినిపించాడు. ఏది అయినా సరే మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ నీళ్ల కోసమే ఎక్కువ మంది అంటే ఇక్కడ 16 లక్షల ఎకరాలకి పైగా నీళ్ళు ఇవ్వాలనే ఒక సంకల్పమే ఉంది. దానికోసమే మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు కేసీఆర్. దాని మీదే ఈ మంత్రివర్గ ఉపసంఘం కూడా ప్రజెంట్ మొత్తం కూడా చర్చలు జరిపి రిపోర్టు పూర్తి స్థాయిలో దాని మీద సమీక్షించింది. దానిలో భాగంగానే ఈ రిజర్వాయర్లన్నీ కాళేశ్వరం నుంచి ఈ రిజర్వాయర్లన్నీ కూడా కట్టడం జరిగింది. అయితే దాంట్లో ఈ కూలిపోవటము ఇవన్నీ కూడా కుంగిపోవటము వీటన్నిటిలో కూడా సాంకేతికంగా జరిగిన తప్పే కానీ ప్రభుత్వం నుంచి నిధులు దుర్వినియోగం కావటం లేకపోతే ఇలాంటిది ఏమీ లేదు అనే వాదననే హరీష్ రావు కమిషన్ ముందు వినిపించాడు. ఇక ఏం జరగబోతుంది కేసీఆర్ అంటే మొన్న 2 రోజుల క్రితం ఆర్థిక మంత్రిగా అంటే అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ని కూడా కమిషన్ ప్రకటించింది. అయితే దాంట్లో ఆర్థికపరమైన విషయాల్లోనే ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తం కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే అదంతా కూడా జరిగింది అని రాజేందర్ చెప్పాడు. అయితే ఇక్కడ హరీష్ రావు ఈరోజు మాత్రం మొత్తం కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు, మంత్రులు తర్వాత అధికారులు సమక్షంలోనే అన్ని నిర్ణయాలు జరిగాయని అయితే తేల్చెప్పాడు. ఏదేమైనా సరే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ని ఏం ప్రశ్నించబోతుంది అనే మాత్రం హైలైట్గా మారింది.